ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రవ్వ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు రవ్వ దోశ అంటే చాలా ఇష్టం. అది ఎలా చేస్తానో మీతో కూడా ముందుగా 2 కప్స్ రవ్వ తీసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలకి ఇది బాగా నానిపోతుంది. అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. అలాగే ప్యాన్ బాగా వేడైన తర్వాతనే దోశ వేసుకోవాలి. దోశ కలర్ మారిన తర్వాతనే మనం తీసేసుకోవాలి. అప్పుడైతేనే క్రిస్పీగా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు కాలక ముందే తీసేస్తారు. ఈ దోశ పెద్దగా కాకుండా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఊతప్పలాగా. ఇంకా టేస్ట్ కూడా పుల్లగా భలే ఉంటుంది. దీని కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే టమాటా చట్నీయే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి ముందుగా మనం దోశలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీనికి పోపు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే తినచ్చు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.